కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం క్యాంపులు కొనసాగుతున్నాయి. ఈ నెల 10న ప్రారంభమైన శిబిరం 18 వరకు కొనసాగనున్నాయి. ఆర్థో, ఈఎంటీ, మానసిక, ఆప్థమాలజీ విభాగాలకు చెందిన దరఖాస్తుదారులకు పరీక్షలు నిర్వహిస్తూ అంగవైకల్యాన్ని గుర్తిస్తున్నారు. ఆయా విభాగాల వైద్య నిపుణులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు నేరుగా ఆయా తేదీలో ఆసుపత్రికి వచ్చి పరీక్షలకు హాజరు కావాలని, ఎలాంటి అపోహలు నమ్మవద్దని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 10న సదరం శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు కొనసాగే ఈ శిబిరంలో 1250 మంది కొత్త వారికి, 350 మంది పాత వారికి పరీక్షలు నిర్వహించి అంగవైకల్య నిర్ధారణ చేయనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆర్థో విభాగానికి చెందిన దివ్యాంగులు వైద్య పరీక్షలకు హాజరయ్యారు. వారికి వైద్య పరీక్షలు చేశారు. ఆ విభాగ వైద్య నిపుణులు వైద్య పరీక్షలు చేసుకునేందుకు వచ్చిన వారికి సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ, మీ సేవా సెంటర్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా తేదీల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, దరఖాస్తుదారులు ఎవరు అపోహలకు గురి కావద్దని కోరారు. శిబిరానికి హాజరయ్యే వారు ఆధార్ కార్డు, జిరాక్స్ తో పాటుగా మీ సేవలో బుక్ చేసుకున్న స్లాట్ రషీదు, ఇతర పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మనం ప్రతి మంత్ సదరం అనేది ముందరనే డేట్లు ఇచ్చేసి డిఆర్డిఓ గారికి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని, కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఎవ్రీ మంత్ మనం సదరం క్యాంపులు 4 విభాగాలలో నిర్వహించడం జరుగుతుంది. అవి ఏమిటంటే, 1 ఆర్థోపెడిక్స్, 2 ఈఎన్టీ, 3 మానసిక అంగవైకల్యం ఉన్నా కానీ, ఏదన్నా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకి, మెంటల్ రిటార్డేషన్ ఉన్న వాళ్ళకి కావచ్చు, మెంటల్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళకి అది మానసిక వైద్యుల కింద కన్సిడర్ చేసి వాళ్ళకి సదరం సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఆప్థమాలజీ విభాగంలో మనం అందరికీ, బెనిఫిషియరీస్ అందరికీ, అంటే దివ్యాంగులందరికీ కూడా ఇక్కడ సదరం సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరు ఎట్లాంటి అపోహలు నమ్మకుండా, నిజంగా మీరు గనక మీకు అంగవైకల్యం గనక ఉంటే మీరు ఖచ్చితంగా మా సదరం సెంటర్ని సందర్శించి మీరు ఖచ్చితంగా మీ సర్టిఫికెట్లు మీరు పొందవచ్చు. దీంట్లో ఎవరిని అడగవలసిన అవసరం లేదు. డిఆర్డిఓ గారి పర్మిషన్ తోటి, మేము కలెక్టర్ గారి పర్మిషన్తో ఈ క్యాంపులు నిర్వహిస్తాము. మీరు మీ సేవకి వెళ్ళేసి ఎన్రోల్ చేసుకొని డైరెక్ట్గా ఆ స్లిప్ తీసుకొని వచ్చి మీరు సదరం సర్టిఫికెట్ పొందవచ్చు. ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీరు ఎవరిని అప్రోచ్ కావాల్సిన విధానము అవసరమైతే ఎవరికి లేదు. ఇంతకుముందు 3 ఇయర్స్ బ్యాక్ ఒకటి నీ రీప్లేస్మెంట్ అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అరుగుదల ఎక్కువైపోయింది, నడవలేకపోతున్నాను. అందుకే సదరం క్యాంప్కి వచ్చిన. మీ సేవల స్లాట్లో బుక్ చేసి ఈరోజు రమ్మంటే వచ్చిన. డాక్టర్ గారు స్లిప్ ఇస్తే చూసి రాసిండు. నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ కూడా చూసి సరే అమ్మా మీరు పోయిరండి, నేను రాసుకొని ఫైల్ తీసుకొని నన్ను పంపించింది బయటకు. నా కాలు సర్జరీ అయింది. కాలు తొడ భాగం మొత్తం ఫ్రాక్చర్ అయింది. ఏలు కట్ అయింది. ఈరోజు వచ్చేసినాం మేము. ఇబ్బంది ఏం లేదు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. లోపల వచ్చి తీసుకున్నారు, చూసిరు, అన్ని చూసిరు, ఎక్స్రే చూసిరు, అన్ని చూసిరు. అన్నీ ఒకే సంతకం పెట్టుకున్నారు, వెళ్ళిపోమన్నారు.